గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే దూకుడుగా తొలి అడుగు 99 స్థానాలకు తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థుల ఖరారు. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే తొలి జాబితా. యువత కొత్తవారు ప్రవాసులకు చోటు. భాజపాతో పొత్తు కొలిక్కొచ్చాక మలి జాబితా. రానున్న సాధారణ ఎన్నికల్లో అధికార వైకాపాను సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి తొలి అడుగు వేసింది. ఒకేసారి 99 శాసనసభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. మొదటి విడతలోనే ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులు ఎంపిక చేయడం గత కొన్ని ఎన్నికలను పరిశీలిస్తే ఇదే తొలిసారి. భాజపాతో పొత్తు చర్చలు జరుగుతున్న తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య సీట్ల పంపకంపై కసరత్తు కొనసాగుతున్న ఇలా ముందడుగు వేయడాన్ని సాహసోపేత నిర్ణయంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వైకాపా పేరుకు 7 విడతలుగా 65 మందితో జాబితాలు విడుదల చేసిన అవన్నీ పార్టీ సమన్వయకర్తలుగా చేపట్టిన ఎంపికలే. వీరే అభ్యర్థులు అవుతారా అన్నది చివరి వరకు సందేహాస్పదమే. పైగా ఎంపిక చేసినప్పుడే వీరు ఖరారైనట్లు కాదని మార్పులు చేర్పులు ఉంటాయని అధిష్టానం చెప్పింది. అన్నట్టుగానే ఇప్పటికే 5-6 మార్చింది. విజయావకాశాలపై నమ్మకం లేక కొందరు స్వతహాగా వైదొలిగారు. ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకుంటే వచ్చే ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి మాత్రమే. ఇది వీళ్ళు కూడా దాదాపుగా ఆంధ్రజ్యోతి తరహాకు వచ్చేస్తున్నారు. బట్టలెప్ప తీసుకున్న జర్నలిజానికి సజీవ సాక్ష్యం అన్నమాట. వాళ్ళు సమన్వయకర్తలు మార్పు చేర్పులు ఉంటాయి అన్నారు, అంతేగాని వాళ్ళు అభ్యర్థులు గారని చెప్పలా. వాళ్ళని సమన్వయకర్తలు అంటే వాళ్ళే అక్కడ మార్పు చేర్పులు కొన్ని చేస్తామని చెప్పారు. దాన్ని వీళ్ళు వక్రీకరించి రాస్తారు. రెండవది, ఇది సాహసోపేత నిర్ణయం. వాళ్ళు ఇంతకంటే ముందు ఎప్పుడో చేసేసింది. వీళ్ళు ఎప్పుడు డిసెంబర్లో జరగాల్సినటువంటిది ఇప్పటిదాకా ఫిబ్రవరి దాకా ఆగిందంటే ఇదేమో అద్భుతం. వాళ్ళు డెసిషన్స్ చక్కచక్క తీసుకోవడం దుర్మార్గం. ఇంకొకటి, మిగతా వాళ్ళు ఎవరైతే మార్పు చేర్పులు మాత్రమే అనౌన్స్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరికీ అక్కడే అభ్యర్థులు అని చెప్పేశారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కూడా. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో రోజాకో ఇట్లాంటి వాళ్ళకి ఏం మారుస్తామని చెప్పట్లా, వాళ్ళది అక్కడే అని చెప్పారు. మార్పు చేర్పులకు సంబంధించినే చెప్పారు. ఇది తెలియదా? మామూలుగా సామాన్య ప్రజలకు తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి రాయాలి కదా పత్రికలు. సాక్షి కూడా రాయదు. ఇక్కడ వీళ్ళకి తెలియదా? ఈనాడు ఆంధ్రజ్యోతికి తెలిసినా అది రాయరు. ఇక్కడ అద్భుతం, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంకొకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక లిస్ట్ రాగానే అసమ్మతి గురించి ఫ్రంట్ పేజీ వార్త రాసి లిస్ట్ ఏమో లోపల పేజీల్లో రాసుకొచ్చేటువంటి ఈనాడు జ్యోతులు ఇక్కడికి వచ్చేటప్పటికి అద్భుతం అన్నది మాత్రమే. నిన్న అంత రచ్చ నడిచింది వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ సీట్లకు సంబంధించి, లేదా జనసేన వాళ్ళు కంటతడి పెట్టినటువంటివి ఉన్నాయి. ఒక్క వార్త వస్తే ఒట్టు, వీళ్ళ మీద ఒట్టు. ఆ పరిస్థితి ఉంది ఫ్రంట్ పేజీలో కానీ బ్యాక్ పేజీలో. లోపల ఎక్కడ ఉన్న ముక్క రాసి ఉండాలి. ఆ స్థాయిలో వీళ్ళు ఎదిగారా దిగజారంటే, ఇంతకంటే దిగజారరు అనుకున్న ప్రతిసారి దిగజారడం అన్నటువంటిది వీళ్ళకి మాత్రమే తెలిసినటువంటి అంశం. లేకపోతే ఎయిమ్స్ పైన జగన్ అక్కసు అంటూ శాశ్వత తాగునీటి సదుపాయం కల్పించుకోవడం కక్ష సాధింపు. సమీపంలోనే 10 ఎకరాల్లో డంపింగ్ యార్డ్ నిర్వహణ. ఎయిమ్స్ దేశంలోని అత్యున్నత జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ రాష్ట్రానికి వస్తే ఏ ముఖ్యమంత్రి అయినా సరే అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తారు. సీఎం జగన్ మాత్రం వసతులు కల్పించట్లేదు సార్ కదా, వాటికి అడుగడుగున మోకాలు అడ్డుతున్నారు. అధికారం చేపట్టి 5 ఏళ్ళు అవుతున్న శాశ్వత ప్రాతిపదికన తాగునీటి సదుపాయం కల్పించలేదు. దీంతో గత్యంతరం లేక ఆ సంస్థే తమ అవసరాల కోసం ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటుంది. బహుశా దేశంలో ఏ ప్రఖ్యాత సంస్థ ఇంతటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొని ఉండదేమో. దీనికి తోడు ఎయిమ్స్ ప్రవేశ ద్వారా అనుకుని 10 ఎకరాల విస్తీర్ణంలో జగన్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఖచ్చితంగా సిగ్గుపడాల్సినటువంటి వ్యవహారం. ప్రభుత్వం హాస్పిటల్కి వెళ్ళే చోట డంపింగ్ యార్డ్ పెట్టి ఏం చెప్పాలనుకుంటుందో దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయిపోతే అక్షర పుత్రికలపై వాలంటీర్ దాష్టీకం అంటూ ఆ ఇంట 7 ఏళ్ల తర్వాత తొలి సంతానం అమ్మాయి పుడితే సరస్వతి పుట్టిందని సంబరపడ్డారు. రెండో కాన్పులు అమ్మాయి అడుగు పెట్టగానే మహాలక్ష్మిని ఆనందించారు. ఇద్దరిని బాగా చదివించి నచ్చిన ఉద్యోగాల్లో వాళ్ళు స్థిరపడితే చూడాలనుకున్నారు. పెద్దమ్మాయి ప్రభుత్వ పాఠశాలలో చదివినప్పటికీ తల్లిదండ్రులు కళలకు తగ్గట్టే 10వ తరగతిలో మంచి మార్కులతో పాసే ఇడుపులపై IIITలో సీటు సాధించింది. అక్కడ తొలి సంవత్సరం పూర్తవుతున్నప్పుడే వాలంటీర్ రూపంలో ఆ ఇంటిని కష్టాలు తలుపు తట్టే. చదువులు తల్లిని పనిలో వెంట తీసుకెళ్లే స్థితికి తెచ్చాడు కీచక వాలంటీర్ అంటూ మొన్నటి ఉదంతానికి సంబంధించి డీటెయిల్గా రాసుకొచ్చింది. ఆ వాలంటీర్ అనేటువంటి వాడి మీద ఇప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. కానీ ఆ దరిద్రుడు చేసిన పని టోటల్ వాలంటీర్ వ్యవస్థనే కించపరిచేటటువంటి దుర్మార్గ పని చేశాడు. అట్లాంటి వాళ్ళ వల్లనే వ్యవస్థకి చెడ్డ పేరు వస్తుంటుంది. లేకపోతే సాక్షి భలే మంచి చౌక బేరము అంటూ వీళ్ళకి సంబంధించిన అసంతృప్తులు వీళ్ళు రాసుకోరు, అవతల వాళ్ళది రాస్తారు కాబట్టి వీళ్ళు రాసుకొచ్చారు. జనసేనతో చంద్రబాబు డీల్. కేవలం 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలు. నిరాశని స్పృహలో జన సైనికులు. అందరూ అనుకుంటున్నట్టుగానే జరిగింది. జనసేనను కేవలం 24 స్థానాలకు పరిమితం చేయడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యారు. పవన్ కళ్యాణ్కి ఏం చెప్పారో ఏం ఆచి చూపారో కానీ
25% పైగా సీట్లు ఆశిస్తున్న జనసేన నేతల ఆశలపై నీళ్లు జల్లారు. ఈ మాత్రం సీట్ల కోసం ఎన్నాళ్ల నుంచి ఎంత హంగామా ఎందుకని, ఇలాగైతే రాజ్యాధికారం ఎలా సాధ్యం అవుతుందని ఆ పార్టీ నేతలు పవన్ తీరుపై నిప్పులు జరుగుతున్నారు. టీడీపీ జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థులు తొలి జాబితాను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శనివారం పవన్ కళ్యాణ్తో కలిసి ఉండవల్లిలో తన నివాసంలో విడుదల చేశారు. సీట్ల విషయంలో తాము చాలాసార్లు చర్చలు జరిపామని తెలిపారు. తొలి జాబితాలో 99 మంది అభ్యర్థులు ఎంపిక చేశామని, ఇందులో టీడీపీ నుంచి 94 మంది ఉన్నారని తెలిపారు. జనసేన 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ సీట్లో పోటీ చేస్తుందన్నారు. ఇలా వారిద్దరూ కలిసి ఉమ్మడి జాబితా విడుదల చేయగానే జనసేన నేతలు ఎక్కడికక్కడ బగ్గుమన్నారు. సీట్ల సంఖ్యలో బాబు చెప్పినట్టే తలుపుతూ తమ అధినేత పవన్ చారిత్రక తప్పిదం చేస్తున్నారు మండిపడ్డారు. పొత్తు పేరుతో జనసేన పార్టీని చంద్రబాబుకి హోల్సేల్గా తాకట్టు పెట్టేశారని దుమ్మెత్తిపోశారంటూ టీడీపీలో ఆగ్రహ జ్వాల అంటూ వీళ్ళు ఫ్రంట్ పేజీ పెట్టుకొచ్చారు. వీళ్ళ దానికి సంబంధించిన గొడవలు అయితే రాయలేదు, కానీ వాళ్ళకి సంబంధించినటువంటిది కాబట్టి వీళ్ళు రాసుకొచ్చారు. అందులో చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన వెంటనే తెలుగుదేశం పార్టీలో ఆగ్రహజాలాలు మిన్నంటే సీటు దక్కని నేతలు వారి అనుచరులు రోడ్డెక్కి చంద్రబాబు తీరును తూర్పారబడుతున్నారు. జనసేన పొత్తులో సీట్లు పోయిన నేతలు తమను మోసం చేశారని టిప్పులు జరుగుతున్నారు. పలు చోట్ల చంద్రబాబు ఫ్లెక్సీలు టీడీపీ జెండాలు కార్యకర్తలు తగలబెట్టారు అంటూ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ రాసుకొచ్చారు. అయితే వీళ్ళ ఒక్క బాధ్యతాయుతంగా చేసిన పని ఏంటంటే తెలుగుదేశం జనసేన లిస్ట్ అయినా సరే ఆ లిస్ట్ అంతా కూడా వార్త ఇచ్చారు, ఫుల్గా వాళ్ళ పేర్లతో సహా వార్త ఇచ్చారు. ఆ విషయంలో వీళ్ళని అభినందించాలి. అంటే ప్రత్యర్థి కాబట్టి అది రాయినటువంటి దౌర్భాగ్యం కాకుండా రాసుకొచ్చినటువంటి కొంతవరకు బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించారు. ఇకపోతే సీనియర్లకు చంద్రబాబు షాక్ అంటూ చింతమనేని, ఎరపతినేని, దేవినేని ఉమా వంటి నేతలకు తొలి జాబితాలో దక్కని చోటు. గంటా కళ వెంకటరావు, సోమిరెడ్డికి నిరాశే. జనసేన పొత్తుతో ఆలపాటి రాజా, గోరంట్ల బుచ్చి చౌదరి సీట్లకు ఎసరంటూ అభ్యర్థుల ఎంపికలు చంద్రబాబు పలువురు ముఖ్యులు సీనియర్ నాయకులకు జలక్కిచ్చారు. తొలి జాబితాలో వారి పేర్లు గల్లంతయ్యాయి. అందులో కొందరు మాజీ మంత్రులు కూడా ఉండడం గమనార్హం. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వారికి సైతం సీట్లు దక్కలేదు. శ్రీకాకుళం జిల్లాలో కళ వెంకటరావు పేరు తొలి జాబితా లేకపోవడంతో పార్టీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రతి ఎన్నికలకు సీటు మార్చే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ప్రస్తుతం సీటు లేకుండా చేశారు. ఆయన కోరుకున్న సీటు ఇచ్చేందుకు నిరాకరించిన చంద్రబాబు విజయనగరం జిల్లా చీపురుపల్లి వెళ్లాలని సూచించారు. గంటా అందుకు ఒప్పుకోవడంతో తొలి జాబితాలో ఆయన పేరు కనిపించలేదు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా చంద్రబాబు షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అభ్యంతరంతో ఆయనకు సీట్ ఇచ్చేందుకు వెనకాడుతూ తొలి జాబితాలో ఆయనకు సీటు ఖరారు చేయలేదు. దీంతో చింతమనేనికి సీటు ఇవ్వడం అనుమానంగా మారింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి పీతల సుజాతకు సైతం మొండి చేయి చూపారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి సీటు దక్కలేదు. తనదే సీట్ అని చెప్పుకుంటూ ఆయన హడావిడి చేస్తున్న తొలి జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు ఆ లెక్కనైతే వీళ్ళ దాంట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకే మార్చేశారు కదా. కాకపోతే తెలుగుదేశంలో ఉన్నటువంటి లోపాలు మాత్రం వీళ్ళు రాస్తారు. లేకపోతే సమన్వయం లేని చోటే సమన్వయ సభ అంటూ 28 తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన బహిరంగ సభ. ఒకే రోజు వేరువేరుగా ఏర్పాట్లు పరిశీలించిన ఇరు పార్టీలు. తొలి జాబితాలో ఖరారు కాని గూడెం టికెట్ అంటూ ఇద్దరి మధ్యన మాటల యుద్ధం సాగుతోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా వలవల బాబ్జీ, జనసేన ఇన్ఛార్జిగా బొలిశెట్టి శ్రీనివాస్ టికెట్ ఆశిస్తూ బరిలో ఉన్నారు. ఇద్దరు టికెట్ మాదంటూ వారి స్థాయికి మించి భారీగా ప్రకటనలు చేసుకుంటున్నారు. జనసేన మొదట ప్రకటించే సీటు తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, 20 ఏళ్ల తర్వాత టీడీపీ గెలిచే సీటు తాడేపల్లిగూడెం వలవల బాబ్జీ ప్రకటించడంతో మాటల యుద్ధం ప్రారంభమైంది. ఒకరి సమావేశాలకు మరొకరు వెళ్లకుండా అదే రోజు కౌంటర్ ప్రోగ్రాం నిర్వహించే స్థాయికి చేరింది. పార్టీలు 2 దారుల్లో వెళ్తున్న ప్రాంతంలో సభ నిర్వహించడంతో కొత్త చిచ్చు మొదలైందన్న వాదన సర్వత్రా వినిపిస్తుంది. ఇక టీడీపీ జనసేన తొలి జాబితాలో మొదటి సీటు తాడేపల్లిగూడెం ఉంటుందని నానా హడావిడి చేశారు. తొలి జాబితాను శనివారం ప్రకటించినప్పటికీ బహిరంగ సభ నేపథ్యంలో వివాదం జరగకుండా టికెట్ పెండింగ్లో ఉంచారని తెలుస్తోంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి, జనకంటకం జగన్ నాటకం అంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్యాయంగా జైలుకు పంపారు. స్కిల్ కేసులో ఆయన తప్పు చేశారనడానికి సరైన ఆధారాలు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒకరు కేంద్ర పెద్దలకు అందజేసి నివేదికలో పేర్కొన్న విషయం. అది ఎవడాడు ఆ రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వాడు ఏది కేంద్రానికి నివేదికలు అందించేందుకు రాధాకృష్ణ గారికి చెప్పి ఆ నివేదికలు ఎవరు అందించాడు మరి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వాడు. ఇంకోటి ఏకంగా స్కిల్కి సంబంధించి సుప్రీంకోర్టే కొట్టేయలేకపోయింది ఆ కేసు. దాంట్లో ఆధారాలు ఉన్నాయని చెప్పేసి బెయిల్ కూడా ఇవ్వలేదు సుప్రీంకోర్టు. ఆ హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇచ్చారు. అది తెలియనంత అమాయకులా అంటే తెలిసి నాటకాలు. అంటే జగన్ కేసుల్లోనేమో అతను జైలుకి వెళ్ళిపోయేడంత నేరం, అది జైలుకి వెళ్ళిపోయేడంత నేరం అంటూ వీళ్ళు రాసుకొస్తారు. శిక్ష పడేదంత నేరం అన్నట్టు. చంద్రబాబుదేమో ఆయనకి శిక్ష పడదగ్గంత నేరం కాదు, అసలు నేరమే కాదు అని చెప్పి చెప్పుకొస్తారు. సిమెన్స్ అనేటువంటి సంస్థకు సంబంధం లేకుండా ఆ సంస్థే కార్యకలాపాలు నడిపిందని చెప్పి నాటకాలు ఆడితే, ఆ సంస్థ పేరుతోనేమో జీవో ఇచ్చి ఒప్పందమేమో డిజైన్ టెక్ అనేటువంటి పెట్టి దాని నుంచి డబ్బులు తింటే అది తప్పుడు కేసు అని చెప్పి వాడెవడో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నోడు రాధాకృష్ణ గారికి చెప్పి మోడీకి పంపించాడట రిపోర్టు. మరి ఈయన నీచరాతలు, రోతపత్రిక నీచరాతలు అనడానికి సజీవ సాక్ష్యం ఈయన ఎడిటోరియల్ కాలం. దాంట్లో
తన సభలకు తీసుకొస్తున్న జనాలందరూ వెర్రిబాగులోళ్ళని భావించే ముఖ్యమంత్రి చెప్పిన అబద్ధం చెప్పకుండా తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు లాంటి వాడు రాజకీయాలు ఇంకా కొనసాగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తాజాగా సెలవిచ్చారు. జగన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వగలిగినప్పుడు రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. ఎందుకంటే ఇది పార్టీ కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్త కనుక అసంతృప్తితో రగిలిపోయి మాట్లాడేటటువంటి మాటలాగా ఉంది. కానీ ఇందులో ఎక్కడన్నా జర్నలిజం, ప్రొఫెషనలిజం కనిపించిందా? ఆయన తన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, జగన్ని అడ్డకోలుగా తిడుతున్నాడు. మరి అంతకుముందు రాజశేఖర్ని కూడా అట్టగే తిట్టాడుగా ఆయన. చంద్రబాబు తిట్టనోడెవడు నరేంద్ర మోడీతో సహా. మరి చంద్రబాబు మాట్లాడితే చెవుల్లో పన్నీరు పడుతుంటుంది రాధాకృష్ణ గారికి. బాబు గారిని ఎవరైనా ఏదన్నా అంటే గనక ఈయనకి గుండెల్లో గుణపాలు దిగిపోతాయి. అదొక విచిత్రం. అవతల వాళ్ళందరినీ దొంగలుగా భావించేటటువంటి పెద్ద దొంగ ఈయన అనడానికి మాత్రం బాగోదేమో. ఎందుకంటే ఆయన దొంగ అనడానికి బాగోదు. ఎందుకంటే జర్నలిస్ట్ అనేటువంటి ముసుగులో ఉన్నటువంటి పార్టీ కార్యకర్త కాబట్టి. ఇప్పుడు బడుగు బలహీన వర్గాల ఓట్లు కావాలి కనుక జగన్మోహన్ రెడ్డి నా అనే పాట పాడుతుంటారు. తన పల్లకి మోసే బోయిలు కానీ ఆ వర్గాలు ఉండిపోవాలని ఆయన కోరుకుంటారు. అందుకే అధికార కేంద్రాల దరిదాపుల్లో కూడా వారెవరిని రానివ్వరు. ఇవాళ జోగి రమేష్ దర్జాగా ఉన్నాడు, మంత్రే కదా. ఆయన అధికారం ఆయన చెలాయించకుండా ఏం చేస్తున్నాడు? లేకపోతే అంబటి రాంబాబు, లేకపోతే అంతకుముందు చేసినటువంటి పేరుని నానిను ఎవరు తక్కువ చేసుకున్నారు? పోనీ సరే, వాళ్ళు బడుగు బలహీన, జోగి రమేష్ అది బడుగు బలహీన వర్గాలే కదా, నాగార్జున బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఆయనే కదా. వాళ్ళకి ఏం తక్కువైంది? సరే, పదవులు జగన్తో సమానంగా వాళ్ళు కనిపించట్లేదు. చంద్రబాబుతో సమానంగా కనిపించిన ఒక్క నాయకుడు పేరేంటి? అసలు బీసీల ఓట్లతో, బీసీ ఓట్లతోనే అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు స్థాయిలో కనిపించే ఒక్క బీసీ నాయకుడు ఎవరున్నారు? ఎవరినన్నా ఆ స్థాయికి పోని బాబు గారు పవర్లో ఉన్నటువంటి సందర్భంలో ఏ బీసీ నాయకుడు, ఏ ఎస్సీ నాయకుడు, ఏ ఎస్టీ నాయకుడు అద్భుతమైనటువంటి పబ్లిక్లోకి వెళ్ళగలిగాడు? ప్రాంతీయ పార్టీల్లో, అలాగే కాంగ్రెస్ పార్టీలోనైనా సరే వ్యక్తి బేస్డే నడుస్తాయి. అది ఓపెన్ సీక్రెట్. అది చంద్రబాబు ఏమో అందరికీ ఆదరించేస్తాడు, అందరి దగ్గర అప్రేమైన ఇది ఇచ్చేస్తాడు అన్నటువంటి కోణంలో ఈయన రోతరాతల్లో అదొకటి. ఇకపోతే 5 ఏళ్లలో అక్క చెల్లెమ్మలకు 2.5 లక్షల కోట్లు పంచిపెట్టానని జగన్ గొప్పలు చెప్పుకున్నారు. 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు అప్పు చేసి 2.5 లక్షల కోట్లు పంచడం గొప్ప. ఈ 5 ఏళ్లలో తన జేబు నుంచి ఒక్కరికైనా 10 రూపాయలు సాయం చేశానని జగన్ రెడ్డి చెప్పగలరా? ఈ 5 ఏళ్లలో జగన్ రెడ్డి కంపెనీ లాభాలు పెరిగినట్టుగా పేదల ఆదాయం ఎందుకు పెరగలేదు? ఇది ఒక వెర్రీ స్టేట్మెంట్ అనమాట. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటితో, లేకపోతే 10,000 రూపాయలు ఆయన జేబులోంచి తీసి పంచాడే ఏంది చంద్రబాబు ఎప్పుడన్నా? ఇంకోటి, అప్పుడు 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ 2.5 లక్షల కోట్ల ఒక్క రూపాయి కూడా జనాలకు పంచలేదా? ఖచ్చితంగా పంచారు. ఏది? ఆ అన్న క్యాంటీను, లేకపోతే అది అవి మరి డబ్బులు ప్రజల సొమ్ముతోనే కదా ఆయన పంచింది. ఇప్పుడు జగన్ అయినా అంతే పంచుతాడు. విడిగా ఇండివిజువల్గా పంచుకునేవి వాళ్ళు వ్యక్తిగతంగా ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది వచ్చేటప్పటికి 5 లక్షల కోట్లు. మరి మొన్నటిదాకా అదేంటి? 10 లక్షల కోట్లు అన్నారు కదా. 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అప్పులు అన్నారు కదా. మళ్ళీ 5 లక్షల కోట్లకి తగ్గిపోయింది ఏంటి? అంటే ఆయన ఎడిటోరియల్ కాలం ఆయనైనా, లేకపోతే ఆయన వార్తలను ఆయనే ఖండించుకుంటున్నాడా? అర్థం కావట్లేదు. 5 లక్షల కోట్లకి తగ్గించేశారు ఇప్పుడు అప్పుని. మొన్నటిదాకా 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు అని కదా చెప్పింది, ప్రజల్ని మోసం చేసింది. మరి ఇప్పుడు ఏంది? మారిపోయింది కథ అంతా కూడా. ఇకపోతే జనం కళ్ళలోకి సూటిగా చూస్తూ అలవోగ్గా అబద్ధాలు చెప్పగలిగేది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆయన హావభావాలను జాగ్రత్తగా గమనించిన వారికి నేను ముఖ్యమంత్రిని అయ్యానా అన్న అనుమానంతో అతడిలో అప్పుడప్పుడు కలుగుతుందని మనకు తెలిసిపోతుంటుంది. పాపం ఈయనేంటో ఈ మధ్యన సైక్రాటిస్ట్ అయినట్టున్నాడు. జగన్ కళ్ళల్లోకి చూసి ఆయన ఎట్లాగా ఫీల్ అవుతున్నాడో, నేనేంది ముఖ్యమంత్రి అవ్వడం ఏందని చెప్పి జగన్ ఫీల్ అవుతున్నాడని చెప్పి ఈయన ఫీల్ అవుతున్నాడు. అతను ఏంటి అనేటువంటిది అతన్ని నమ్మే వాళ్ళందరికీ తెలుసు. అతని మీద ఏడ్చేటువంటి తెలుగుదేశం వాళ్ళందరికీ ఈయన ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు తప్పించి ఇందులో ఎక్కడన్నా జర్నలిజం, ప్రొఫెషనలిజం కనిపించిందా నేను ఇప్పుడు చదువుతున్నటువంటి పాయింట్లలో? ఇంకొకటి, ఇవాళ చంద్రబాబు గారు బహిరంగ సభలో చెప్తున్నారు. ఒకసారి మొన్నటిదాకానేమో ఆ సంక్షేమ పథకాలు నవరత్నాలు పెడితే అదేంటది శ్రీలంక అయిపోతుంది, లేకపోతే వెనుజులా అయిపోతుంది, అంత దారుణమైన పరిస్థితికి అన్నది ఆయనే చెప్పారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ డబ్బులు అంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తానని ఆయనే చెప్తున్నారు. ప్రజల కళ్ళలోకి చూసి అబద్ధం చెప్తున్నది ఎవరు? ఆయన. ఆ 2 ఇష్యూస్లో కూడా. ఎందుకంటే అదన్నా అబద్ధమై ఉండాలి, ఇదన్నా అబద్ధమై ఉండాలి. కానీ అది జగన్ కళ్ళల్లో ఈయనకి కనిపించడంలో విచిత్రమే ఈయనలో ఉన్నటువంటి స్పెషాలిటీ. ఇకపోతే అంటే ఇక ఆయన ఎడిటోరియల్ కాలం చూస్తుంటే ఇవాళ ఒక పార్టీ కార్యకర్త, అది కూడా పార్టీలో సైకో కార్యకర్తలు ఉంటారు. అంటే ఇక వాళ్ళకి ఏదన్నా వచ్చినా ఎదురోళ్ళని చంపేద్దాం అన్నంత కసి ఉంటుంది అనమాట. ఆ తరహా సైకో కార్యకర్త తరహాలో
ఎడిటోరియల్ కాలం రాసినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే బీజేపీకి పరిమితమే 4 అసెంబ్లీ 4 లోక్సభ సీట్లు టీడీపీ జనసేన వర్గాల్లో చర్చ అంటూ ఓన్లీ ఈయన చెప్పాడంటే అది నిజమే అయ్యి ఉంటుంది ఖచ్చితంగా. టీడీపీ జనసేన కూటమితో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్న బీజేపీకి పొత్తులో భాగంగా ఇచ్చే సీట్లు పరిమితంగానే ఉంటాయని మిత్రపక్షం వర్గాల్లో చర్చ సాగుతోంది. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఎక్కువ సీట్లు కోరే ఆలోచనలు లేదని, తమకు ఏపీలో ప్రాతినిధ్యం ఉంటే చాలని భావిస్తుందని అంటున్నారు. బీజేపీకి 4 అసెంబ్లీ 4 లోక్సభ సీట్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీకి రాష్ట్రంలో పెద్దగా పట్టు లేదని, మరీ ఎక్కువ సీట్లు ఇస్తే ప్రత్యర్థి పార్టీ లాభపడే ప్రమాదం ఉందని టీడీపీ జనసేన నేతలు భావిస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 13 అసెంబ్లీ సీట్లుగా వాటిలో ఆ పార్టీ 4 చోట్ల గెలిచింది. ఈసారి ఆ పరిస్థితి అనుకుండా చూడాలని అత్యధిక భాగం గెలుపొందే సీట్లు ఇవ్వాలన్న యోచనలో టీడీపీ జనసేన ఉన్నాయి. విశాఖ ఉత్తరం, కైకలూరు, ధర్మవరం తదితర సీట్లు ఆ పార్టీకి కేటాయించే అవకాశం ఉందని అనిపిస్తుంది. లోక్సభ స్థానాల్లో అరకు, నరసాపురం, రాజమహేంద్రవరం లేదా ఏలూరు, తిరుపతి ఎస్సీ ఇవ్వచ్చని ప్రచారం జరుగుతుంది. రాయలసీమలో మరేదైనా సీటుపై కూడా పరిశీలన జరగవచ్చని అంటున్నారు. కాగా అనకాపల్లి ఎంపీ సీటు జనసేన పార్టీకి కేటాయించినట్టు తెలిసింది. ఆ పార్టీకి 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని గతంలో నిర్ణయం జరిగింది. తాము 3 ఎంపీ సీట్లో పోటీ చేస్తున్నట్టు పవన్ శనివారం ప్రకటించారు. 3వ సీటు అనకాపల్లి అని తెలిసింది. కాకినాడ, మచిలీపట్నం స్థానాలు గతంలో ఆ పార్టీకే కేటాయించారు. పవన్ సోదరుడు నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారని, ఆయన కోసం 3వ సీటు ఆ పార్టీ తీసుకుందని తెలుస్తోంది. ఇది అసలు విషయం. ఇకపోతే ధాన్యం నిల్వ పథకానికి 1.25 లక్షల కోట్లు ప్రపంచంలోని అతిపెద్ద స్కీమును ప్రారంభించిన ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా వేలాది గోదాములు, గిడ్డంగుల నిర్మాణం, దేశంలోని రైతన్నలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ప్రపంచంలోని అతిపెద్ద ధాన్యం నిల్వ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ పథకం కింద వచ్చే 5 ఏళ్లలో వేలాది గోదాములు, గిడ్డంగులు నిర్మించడం ద్వారా సహకార రంగంలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించినట్టు శనివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో మోడీ పేర్కొన్నారు. ఇందుకోసం 1.25 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్టు చెప్పారు. 11 రాష్ట్రాల్లో 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఏర్పాటు చేసిన 11 గోదాములను ఆయన ప్రారంభించారు. అలాగే మరో 500 PSCSL గోదాములు, ఇతర వ్యవసాయ మౌలిక సదుపాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అమాయకుల మీదకే బుల్డోజర్లు, యూపీ సర్కార్పై ప్రియాంక ధ్వజం, రాహుల్తో కలిసి యాత్ర. యూపీలో అమాయకుల ఇళ్లను కూల్చేస్తున్న బుల్డోజర్లు నేరస్తుల జోలికి మాత్రం వెళ్ళట్లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. మరి అత్యాచారాలు చేసేవాళ్ళు, మత కలహాలు చేసేవాళ్ళు, లేకపోతే రౌడీయిజం చేసేవాళ్ళు అమాయకులు ఏంటంటే మరి వీళ్ళు వస్తే కనుక వాళ్ళందరినీ అమాయకులను చేసి వాళ్ళ వల్ల బాధితులందరినీ జైల్లో పెట్టిస్తారు కాంగ్రెస్ పార్టీ వస్తే కనుక. ఇంతకంటే ఎక్కువ దిగజారలేదేమో కాంగ్రెస్ పార్టీ. ఇది దినపత్రిక వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.